పార్లమెంట్ అనగా నేమి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. పార్లమెంటులో ఎన్ని సభలుంటాయి? 1, 2, 3. 1 లేదా 2. సమాధానము: 1 లేదా 2. ద్విసభా విధానం భారత్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1935, 1919, 1909, 1946. సమాధానము: 1919. లోక్సభ నిర్మాణం గూర్చి సరైనది? లోక్సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. లోక్సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. పైవన్నీ సరైనవే. సమాధానము: పైవన్నీ సరైనవే. లోక్సభ నిర్మాణంను గూర్చి తెలిపే నిబంధన ఏది? 79, 80, 81, 82. సమాధానము: 81. లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1950, 1952, 1947, 1951. సమాధానము: 1952. హౌస్ ఆఫ్ పీపుల్ అని ఏ సభను వ్యవహరిస్తారు? రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్. పైవేవీ కావు. సమాధానము: లోక్సభ. పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? మే 13, 1952, ఏప్రిల్ 14, 1952, 1935, 1950, జనవరి 24. సమాధానము: మే 13, 1952. లోక్సభకు రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య? సుమారు 540. సుమారు 530. 540 మంది. పైనవన్నీ సరైనవి కావు. సమాధానము: సుమారు 530. మొట్టమొదటి లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉండేవారు? 545, 535, 525, 550. సమాధానము: 525. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను 545కు పెంచడం జరిగింది? 42, 44, 31, 26. సమాధానము: 31. ఏ సవరణ ద్వారా లోక్సభ స్థానాలను కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయడానికి రాష్ట్రపతికి అవకాశమిచ్చారు? 42, 44, 35, 40. సమాధానము: 42. లోక్సభ స్థానాలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థిరీకరించారు? 44, 42, 35, 40. సమాధానము: 42. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను 2026 వరకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థిరీకరించారు? 84, 81, 95, 44. సమాధానము: 84. 2002 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అధ్యక్షుడు? గోపాలస్వామి, డి.కె. సిక్రీ, కులదీప్ సింగ్. ఎవరూ కాదు. సమాధానము: కులదీప్ సింగ్. ఏ ఆర్టికల్ ప్రకారం డెలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు? 82, 84, 95, 87. సమాధానము: 82. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ ఏ పదవీ కాలాన్ని 6 సంవత్సరములకు పొడిగించారు? 42, 44, 84, 86. సమాధానము:
42. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ ఏ పదవీ కాలాన్ని 6 నుండి 5 సంవత్సరములకు తగ్గించారు? 42, 44, 84, 46. సమాధానము 44. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తారు? 330, 331, 333, 352. సమాధానము 331. లోక్సభలో ఎస్సీ, సెయింట్ల రిజర్వేషన్ల గురించి తెలియజేసే అధికరణ 330, 333, 331, 332. సమాధానము 330. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, సెయింట్ల లోక్సభ స్థానాలకు 2001లో పునర్ వ్యవస్థీకరించారు? 86, 87, 95, 62. సమాధానము 87. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీ, సెయింట్ల స్థానాలు ఎన్ని? 84, 47, 47, 87, 87, 44, 79, 41. సమాధానము 84, 47. రాష్ట్రాలకు లోక్సభ స్థానాలను ఎలా కేటాయిస్తారు? రాష్ట్ర విస్తీర్ణం, జనాభా ఆధారంగా, ఓటర్ల సంఖ్య, పైవన్నీ. సమాధానము పైవన్నీ. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్. సమాధానము ఉత్తరప్రదేశ్. లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు కానివి: 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆదాయం వచ్చే పదవిలో ఉండరాదు. భారతీయ పౌరసత్వం ఉండాలి. దివాళా తీసి ఉండరాదు. సమాధానము ఆదాయం వచ్చే పదవిలో ఉండరాదు. లోక్సభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం 1952 మే 12, 1952 మే 13, 1952 మే 14, 1952 మే 15. సమాధానము 1952 మే 13. లోక్సభ సభ్యులు సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాజ్యసభ, పార్లమెంట్, లోక్సభ, రాష్ట్రపతి. సమాధానము లోక్సభ. లోక్సభ పదవీకాలం 2 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఎట్టి పరిస్థితులలో పొడిగించరాదు. 6 నెలల వరకు పొడిగించవచ్చు. ఏదీ కాదు. సమాధానము ఏదీ కాదు. లోక్సభ పదవీకాలం ఎంత? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. పైవేవీ కావు. సమాధానము 5 సంవత్సరాలు. రాజ్యసభలో ఎన్నికయ్యేవారు ఎంతమంది ఉంటారు? 232, 236, 238, 240. సమాధానము 238. రాజ్యసభ సీట్ల కేటాయింపునకు ప్రాతిపాదిక ఏది? అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయిస్తారు. పార్లమెంట్ తీర్మానం ద్వారా కేటాయిస్తారు. రాష్ట్రపతి ప్రకటన. రాష్ట్రాల జనాభా. సమాధానము రాష్ట్రాల జనాభా. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? దక్షిణాఫ్రికా, అమెరికా, కెనడా, బ్రిటన్. సమాధానము దక్షిణాఫ్రికా. క్రింది వాటిలో సరికానిది ఏది? రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం. రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభ సభ్యుని పదవి కాలం 6 సంవత్సరాలు. సమాధానము
రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సభలో సభ్యుడు కానప్పటికీ సభకు అధ్యక్షత వహించేది ఏ సభలో? లోక్సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్. సమాధానము రాజ్యసభ. కింది వాటిలో ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు అత్యధికంగా సభ్యులను పంపుతారు? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. సమాధానము మహారాష్ట్ర. గోవా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 0, 1, 2, 3. సమాధానము 1. రాజ్యసభ తొలి చైర్మన్ మౌలంకర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్. వి. కృష్ణమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్. సమాధానము సర్వేపల్లి రాధాకృష్ణన్. రాష్ట్ర జాబితాలో అంశాలపై పార్లమెంట్ శాసనాలు చేయాలంటే ఎవరి అనుమతి అవసరం? రాష్ట్రపతి, లోక్సభ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ. సమాధానము రాజ్యసభ. ఆర్థిక బిల్లును రాజ్యసభ ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటుంది? 14 రోజులు, 2 వారాలు, 4 నెలలు. మరియు అబ్. సమాధానము మరియు అబ్. రాజ్యసభకు ప్రత్యేక అధికారం కానిదేది? నూతన అఖిల భారత సర్వీసులు సృష్టించడం, రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ శాసనం చేయడం. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడం. రాజ్యాంగ సవరణ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడం. సమాధానము రాజ్యాంగ సవరణ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడం. ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త బి. డి. జెట్టి, మారిన్ జోన్స్, గోపాలస్వామి, డి. డి. బసు. సమాధానము మారిన్ జోన్స్. రాజ్యసభ గూర్చి సరికానిది? రాజ్యసభ సభ్యుల పదవీకాలం శాశ్వతం. రాజ్యసభను రాష్ట్రపతి రద్దు చేయలేడు. నిరంతర సభ. ఉపరాష్ట్రపతి హోదారీత్యా రాజ్యసభ చైర్మన్. సమాధానము రాజ్యసభ సభ్యుల పదవీకాలం శాశ్వతం. ప్రోరోగంటే మహానియోగ తీర్మానం ప్రవేశపెట్టడం, సభా సమావేశాలు ప్రారంభించడం, సభ సమావేశాలు ముగించడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. సమాధానము సభ సమావేశాలు ముగించడం. పార్లమెంట్ సమావేశానికి కావలసిన కోరం ఎంత? మొత్తం సభ్యుల్లో 1/12 వంతు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు. మొత్తం సభ్యుల్లో 1/20 వంతు. మొత్తం సభ్యుల్లో 1/16 వంతు. సమాధానము మొత్తం సభ్యుల్లో 1/10 వంతు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే షెడ్యూల్ 4, 3, 1, 2. సమాధానము 3. పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? 3, 4, 2, 1. సమాధానము 2. 2 పార్లమెంట్ సమావేశాల మధ్యకాలం ఎంతకు మించకూడదు? 5 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు. సమాధానము 6 నెలలు. సాధారణ మెజారిటీతో సవరించలేనిది ఏది? నూతన రాష్ట్రాల ఏర్పాటు, విధాన పరిషత్, భారత పౌరసత్వం, ప్రాథమిక హక్కులు. సమాధానము ప్రాథమిక హక్కులు. పార్లమెంట్ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2, 3, 4, 5. సమాధానము 3. రాజ్యసభ అధ్యక్షుని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్, రాష్ట్రపతి. సమాధానము పార్లమెంట్.